నున్నలోని వికాస్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో 328 మంది పత్రాలు పంపించగా అందులో ఉత్తమమైన పత్రాలు 33% ఎంపిక చేశారు. ఆఫ్లైన్, ఆన్లైన్ మోడ్ లో ఈ పత్రాలను సమర్పించనున్నారు. నున్నలోని వికాస్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య వక్తగా వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ మున్ముందు రోజుల్లో ఉండకపోవచ్చని, దానికి ప్రత్యామ్నాయంగా ఏమి ఉన్నాయి అనే దానిపై పరిశోధన చేశామన్నారు. లైఫ్ సైన్సెస్ లో బయోఫ్యూయల్స్ పై పనిచేస్తున్నామని, సాగుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సంస్థ కార్యదర్శి ప్రిన్సిపాల్ పిఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ ఫార్మసీ లైఫ్ సైన్సెస్ అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సును కళాశాలలో నిర్వహించామన్నారు. ప్రపంచంలో ఉన్న సరికొత్త ట్రెండ్స్ పై పరిశోధనలు చేసే స్కాలర్స్, ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఫ్యాకల్టీ, పారిశ్రామిక రంగ ప్రముఖులు సరికొత్త ట్రెండ్స్ ను మిగిలిన వారితో పంచుకునేందుకు ఒక వేదికను కల్పించాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎస్ శ్రీనివాస్, వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు రేపు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ ఫార్మసీ లైఫ్ సైన్సెస్ మీద చేస్తున్నాం మా కాలేజీలో. దీన్ని ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఇంజనీరింగ్ ట్రెండ్స్ మీద రీసెర్చ్ చేసే రీసెర్చ్ స్కాలర్సు, ఎమినెంట్ ప్రొఫెసర్సు, స్టూడెంట్సు, ఫ్యాకల్టీ మెంబర్సు, ఇండస్ట్రీ పీపుల్ లేటెస్ట్ ట్రెండ్స్ని అందరితో, మిగతా ఆ ఫ్యాటర్నిటీతో పంచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని కలిగించాలి అన్న ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది 19th, 20th ఇవాళ రేపు. మాకు దీనికోసం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేయాలని అంటే కొంచెం ధైర్యం కావాలి. అంటే చేయడానికి చాలా ఫెసిలిటీస్ కానీ ఇటువంటివన్నీ వాటన్నిటిని ఇచ్చేస్తూ మేము 2 రోజులు ఆర్గనైజ్ చేస్తుంటే దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 328 పేపర్లు వచ్చాయి. అంటే వచ్చిన వాటిల్లో క్వాలిటీ పేపర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి 33% పేపర్స్ని, అంటే 112 పేపర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసాం. ఈ సెలెక్ట్ చేసిన పేపర్స్ని ఇవాళ రేపు ప్రజెంట్ చేయబోతున్నారు. దాన్ని హైబ్రిడ్ మోడ్లో అరేంజ్ చేస్తున్నాం. హైబ్రిడ్ మోడ్ అంటే ఆఫ్లైన్ ఇక్కడ సెమినార్ హాల్లో ప్రజెంట్ చేస్తారు కొంతమంది, ఆన్లైన్ కొంతమంది ప్రజెంట్ చేస్తారు. సో ఈ 2 రోజుల్లోనూ ఈ 112 పేపర్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ సెషన్స్లో ప్రతి సెషన్కి ఒక్కొక్క చైరు, అంటే సెషన్ చైర్ అని ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఎమినెంట్ ప్రొఫెసర్స్ని తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ 2 రోజులు ఈ టాపిక్ కూడా ఏంటంటే ఎమర్జింగ్ ట్రెండ్స్, ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ డిఫరెంట్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో కావాలి అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో ఫార్మసీ కూడా ఉంది. అందువల్ల ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ ఫార్మసీ లైఫ్ సైన్సెస్ అని పెట్టినందువల్ల సివిల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్సు, ఫార్మసీ ఇలా అన్ని బ్రాంచెస్ వాళ్ళు పేపర్స్ని పంపించడం జరిగింది. చాలా వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్. ఈ కాలేజీలో మేము ఆర్గనైజ్ చేయడం అన్నది ఇది ఒక ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్స్కి కానీ ఈ ఒక వాతావరణాన్ని కలిగించి వాళ్ళకి ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ అనేది కలిగించాలి, ఒక ఇంపిటస్, ఒక బలాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఆ పుష్ ఇవ్వడం కోసం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్గా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ దట్ ఎలక్ట్రానిక్ మీడియా. థ్యాంక్ యూ. Electronic media and press. We warm welcome to electronic media and press. First of all, Vikas Group of Institutions first international conference conducted on 19th September and 20th. This conference is first conference. Nearly 330 papers are 330 పేపర్ల పైబడి రాబడి. దానిలో 112 పేపర్లు సెలెక్ట్ అవ్వబడ్డాయి. దాదాపు 33% పేపర్స్ ఆర్ ఎమినెంట్ పేపర్స్ బెస్ట్ పేపర్స్ సెలెక్ట్ చేయబడింది. ఈ కాన్ఫరెన్స్ కృష్ణా ఈ సరౌండింగ్స్లో ఫస్ట్ టైం కండక్ట్ జరుగుతుంది. గ్రాండ్ సక్సెస్ అని భావిస్తున్నాం మేము కూడా. ప్రధానంగా ఏ అంశం మీద ఎమర్జింగ్ టెక్నాలజీ
ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే లైఫ్ సైన్సెస్ దాదాపు ఎక్కడా కూడా సరౌండ్స్ లేదు. ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ రెండు కూడా మా దగ్గర ఉంటారు. ఇంజనీరింగ్తో పాటు ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ మీద కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇయర్లీ వన్స్ నిర్వహించడం జరుగుతుంది తప్పకుండా. నా పేరు ప్రొఫెసర్ జి అంబా ప్రసాదరావు అండి. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి వచ్చాను. సో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంత మంచి సదవకాశం ఇచ్చి, అంటే వీళ్ళు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కండక్ట్ చేస్తున్నారు. నేను వర్క్ చేస్తున్న ఏరియా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్. బికాజ్ పెట్రోల్ డీజిల్ చాలా రోజులు ఇంకా ఉండకపోవచ్చు అనే దానికి వస్తున్నాము. మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాము. సో దానికి ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి, ఓకే. సో దానికి సంబంధించి మేము రీసెర్చ్ చేశాం కాబట్టి దానికి సంబంధించిన విషయాలు వాళ్ళతో చెప్పుకోవడానికి. తర్వాత ఈ లైఫ్ సైన్సెస్లో మేము బయోఫ్యూయల్స్ మీద వర్క్ చేస్తున్నాము. ఈ లైఫ్ సైన్సెస్ కూడా యూజ్ అవుతున్నాయి. కల్టివేషన్ దానికి సంబంధించి కూడా వాడుకోవచ్చు. సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కాన్ఫరెన్స్ టైటిల్ బాగా సూట్ అవుతుంది. నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇటువంటి కాన్ఫరెన్స్ ప్రతి ఏటా నడిపించేసి ఈ చుట్టుపక్కల ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళలో మోటివేట్ చేసేసి ఇంప్రూవ్ చేయాలని. థ్యాంక్ యూ.